శ్రీమాత్రే నమః. కార్తీక మాసం వస్తుంది కదండి. మేం పాటించవలసిన నియమాలేంటి, అలాగే చేయవలసిన విధి విధానాలు ఏంటి, అవన్నీ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. అసలు కార్తీక మాసం రాగానే, అసలు కార్తీక మాసం అంటేనే స్నానాలు కదా. ముందు స్నానం గురించి తెలుసుకుందాం. స్నానం, నదీ స్నానానికి ప్రాముఖ్యత. ఒకవేళ మీరు నదీ స్నానం చేయలేకపోతే ఇంట్లోనే చెయ్యండి. అది చన్నీళ్ళైతే చన్నీళ్లు, వేడినీళ్ళైతే వేడినీళ్ళు. అంటే మీ శరీర స్థితి, ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. నదీ స్నానానికి వెళ్లే మాట అయితే ఇంట్లో స్నానం చేసి నదీ స్నానానికి వెళ్ళాలి తప్ప పాచి బట్టలతో నదీ స్నానానికి వెళ్ళకూడదు. అలాగే నదీ స్నానం చేసినప్పుడు కొంతమంది మూత్ర విసర్జన చేసేస్తారు. అది మహా 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 దోషం. అలా చేయకూడదు. సబ్బు, షాంపూలు ఉపయోగించి నదీ స్నానం చేయకూడదు. ఇంట్లోనే శుభ్రంగా స్నానం చేసేసి అప్పుడు నదీ స్నానం చేయండి. తర్వాత దీపారాధన ఎలా చేయాలి? ఇంట్లోనూ తులసి మొక్క దగ్గర దీపారాధన చెయ్యాలి. మీకు వీలుంటే దేవాలయంలో కూడా దీపారాధన చెయ్యండి. ప్రతిరోజు శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని దీపారాధన చేస్తే మహా విశేషం. ఈ కార్తీక మాసంలో, ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు శివకేశవులు ఇద్దరిని మనం స్తుతించాలి, ఇద్దరిని మనం స్మరణ చేసుకోవాలి, ఇద్దరికి పూజ చేసుకోవాలి. అలాగే ఉపవాసం. మీరు ఉపవాసం ఉండగలను అని అనుకున్నారనుకోండి, ఉపవాసం ఉండండి. లేదు మా శరీరం సహకరించదు, మేము ఉపవాసం ఉండలేము నెల్లాళ్ళు అని అనుకున్నారనుకోండి, అంటే నక్తం చేస్తారు చాలా మంది ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు. ఉపవాసం మేము ఈ నెల్లాళ్ళు ఉండలేము అని అనుకున్నారు అని అనుకోండి, కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండండి. పోనీ అది కూడా మేము ఉండలేము, మా శరీరం సహకరించట్లేదు అని అనుకున్నారు అని అనుకోండి, కనీసం ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, మాంసాహారం వీటిని వదిలిపెట్టండి. ఈ నెల్లాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకోండి. మరి బ్రహ్మచర్యాన్ని పాటించాలా? అది మీ ఇంటి వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ అందరూ చెప్పరు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఎవరి ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇంకొకరు చెప్పలేరు కదా. ఇప్పుడు ఠక్కుమని మీరు ఇలా చెయ్యకండి అని నేను చెప్పేస్తాను, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? గొడవే కదా. మనశ్శాంతిని పోగొట్టుకోకండి. అలాగే ప్రతిదానికి బ్రహ్మచర్యం పాటించాలని ఎక్కడా ఉండదు. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రమే బ్రహ్మచర్యం పాటించండి అని ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే ఏంటి? మీ మనసుని మీరు అదుపులో పెట్టుకోవడం అనమాట. మీరు మీ మనసుని అదుపులో పెట్టుకుంటున్నారా లేదా అనే దానికి ఒక పరీక్ష. మీ మనసునే మీరు అదుపులో పెట్టుకోకపోతే ఇంకా మిగతా విషయాల్లో అదుపు ఎలా ఉంటుంది అని మీకు మీరు పెట్టుకునే పరీక్ష అంతే. ఇంట్లో వాళ్ళు సహకరిస్తే అది మీరు బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఒకవేళ సహకరించలేదు అని అనుకోండి, మీరు ఇంకేం చేయలేరు కదా. మీరు ఒకవేళ దాంపత్యంలో పాల్గొన్నా ఈ కార్తీక మాసంలో హాయిగా చక్కగా పూజ చేసుకోవచ్చు, దేవాలయానికి వెళ్ళొచ్చు. అయితే స్త్రీమూర్తులు దాంపత్యం తర్వాత తలస్నానం చేసే దీపారాధన చెయ్యాలా ఈ కార్తీక మాసంలో కూడా అని అడుగుతున్నారు. స్త్రీమూర్తులు అసలు అస్తమాను తలస్నానం చెయ్యకూడదు. అలాగే ఈ కార్తీక మాసంలో మీరు దాంపత్యంలో పాల్గొన్నా పాల్గొకపోయినా కూడా ఈ నెల్లాళ్ళు తలస్నానం చేసే దీపారాధన చెయ్యాలి, తలస్నానం చేసే గుడికి వెళ్ళాలి అని ఎక్కడా లేదు. కాబట్టి మీరు కంఠస్నానం చేసి దీపారాధన చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు. అయితే ఈ నెల్లాళ్ళు ప్రయత్నపూర్వకంగా తులసి, బిల్వదళము, అలాగే ఉసిరి, ఈ 3 మొక్కల దగ్గర దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. అలా మీరు సంవత్సరం పొడుగునా చేసుకుంటే మంచిదే. కనీసం ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు అయినా సరే దీపారాధన చేయండి. దీపారాధన చేయటానికి నువ్వుల నూనెని తెచ్చుకోండి. ఆ నువ్వుల నూనె ఇప్పుడు మనకి షాపుల్లో సీసాల్లో అమ్మేస్తున్నారు చూసారా, రెడీమేడ్. అది కాకుండా గానుగలు ఉంటాయి. ఆ గానుగ దగ్గరికి వెళ్ళి మీరు నూనెని ఆడించుకుని ఆ నూనెని తెచ్చుకుని దీపారాధన చేస్తే మీకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ బాటిల్స్ లో ఉన్న నూనె తెచ్చేసుకున్నారు అనుకోండి, అది కల్తీ నూనె. అది వెలిగించటం వల్ల దాని నుంచి వచ్చే పొగ మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. సరే, ఇంకా మాకు దొరకట్లేదండి, ఏం చేయమంటారు అని అంటే ఇంకేం చేస్తాం? ఏదీ లేనప్పుడు ఆవధం వృక్షమే మహావృక్షం అంటారు చూసారా, అలాగా మనకి నిజంగానే ఆ గానుగులు లేవు, మేమేమో నువ్వుల నూనె తెచ్చుకోలేము అనుకుంటున్నారు అనుకోండి, ఇంకా అదే తెచ్చుకుని ఆ సీసానే తెచ్చుకుని దీపారాధన చెయ్యండి. 2 పూట్ల దీపారాధన చేయండి. పొద్దున్న దీపారాధన చేయండి, సాయంత్రం కూడా దీపారాధన చేయండి. మరి సాయంత్రం దీపారాధన చేస్తే స్నానం చేసే చెయ్యాలా అంటే అది మీ శరీరక స్థితి. మీరు శుభ్రంగా శౌచంగా ఉంటే కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని దీపారాధన చేసుకోవచ్చు. లేదు అంటే హాయిగా చెంబుడు నీళ్లు పోసేసుకుని దీపారాధన వెలిగించుకున్నామని అనుకోండి, అది ఎంత ఫ్రెష్గా ఉంటుంది.
కాబట్టి ఏదైనా సరే ముందు మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ మీ ఆరోగ్యం సహకరిస్తే అప్పుడు మీరు మిగతావన్నీ చేయండి. మరి దానం ఏం చెయ్యాలి? అది మీ ఇష్టం. మీరు ఏది ఇవ్వగలిగితే అది దానం చేయండి. ముఖ్యంగా కార్తీక పురాణాన్ని ఎవరికైనా సమర్పణ చేయండి. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం గాని, కాశీఖండం గాని ఈ మాహాత్యాలని ఎవరికైనా సమర్పణ చేసుకున్నట్లయితే అది మహాపుణ్యం. ముఖ్యంగా పురాణాలని మనం ఇంకెవరికైనా ఇచ్చినట్లయితే ఆ పుణ్యఫలం మన ఖాతాలో పడుతుంది. అయితే ఆ పురాణాలని కొనేటప్పుడు కూడా ప్రింట్ సరిగ్గా ఉందా లేదా, బుక్ సరిగ్గా ఉందా లేదా చూసుకుని అప్పుడు మీరు ఆ పురాణాన్ని ఎవరికైనా సమర్పణ చేయండి. ఏ దానం చెయ్యాలి, ఏ దీపారాధన వెలిగించాలి, ఇవన్నీ నేను పూర్తి వీడియోలో కాకుండా షార్ట్ వీడియోస్లో పెడతాను. గత సంవత్సరం కార్తీక మాసంలో నేను అలాగే పెట్టాను, ఈసారి కూడా అలానే పెడతాను. అలానే మేమేమి చేయలేమండి, స్నానం చేయలేము, ఉపవాసం ఉండలేము, ఏమీ చేయలేమండి, ఎందుకంటే మా శరీరం సహకరించట్లేదు అని అనుకుంటే కనీసం కార్తీక పురాణమైనా వినండి. 30 రోజులు కార్తీక పురాణం ఎవరైతే వింటారో వాళ్ళకి ఈ కార్తీక మాసం వ్రతం చేసిన ఫలితం వస్తుంది. నేను కూడా మన ఛానల్లో ఈ 30 రోజులు కార్తీక మాసం వ్రత మాహాత్యాన్ని చెప్తాను. మరి ఉసిరి దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఇంట్లో తులసమ్మ దగ్గర వెలిగించుకోండి, లేదు అంటే దేవాలయాల్లో వెలిగించుకోండి. ఒకవేళ దేవాలయాల్లో మీరు ఉసిరి దీపం వెలిగిస్తే ఆ ఉసిరి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం కొండెక్కిపోయిన తర్వాత ఆ ఉసిరికాయని తెచ్చేసుకోండి. అక్కడే దీపారాధన వెలిగించేసి అక్కడే అన్నింటినీ వదిలేసి వచ్చారు అని అనుకోండి, ఆ దేవాలయం పరిశుభ్రత పాడైపోతుంది. మనం మన పూజలు చేసుకోవాలి, మనం భగవంతుణ్ణి ప్రార్థించుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు. వెలిగించినప్పుడు ఏం చేస్తారు అంటే ఈ హారతి కర్పూరం ప్యాకెట్లు, అలాగే అగరత్తుల ప్యాకెట్లు, ఈ పాల ప్యాకెట్లు అన్ని చించి అక్కడే దేవాలయంలోనే పడేస్తారు. మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడే పాలన్నింటినీ ఒక గిన్నెలో పోసుకోండి. అలాగే అగరత్తులను చేతికి వేరే 2 తీసుకుని ఒక దారంతో కట్టండి. అలాగే ఈ హారతి కర్పూరాన్ని కూడా చక్కగా ఒక ప్యాకెట్లో కట్టుకుని అక్కడ తెచ్చి పెట్టుకోండి. పూజ అయిపోయిన తర్వాత మీరు అక్కడ ఎక్కడైతే వదిలేశారో, ఏమేవైతే మీ పూజ వల్ల అక్కడ మిగిలిపోయాయో అవన్నీ ఒక కవర్లో వేసేసుకుని మూట కట్టుకుని మీరు పూజ అయిపోయిన తర్వాత ఇంటికి ఎలా వెళ్తారో అలాగే ఈ మీరు అనవసరంగా అక్కడ వదిలేసిన ఆ ప్యాకెట్లు కూడా తీసుకుని వెళ్ళిపోండి. అలాగే అభిషేకానికి పాల ప్యాకెట్లో పాలని వాడకండి. ఇంట్లో మీకు ఒకవేళ ఆవు పాలు దొరికితే ఆవు పాలతోటి, లేదు అంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా దేశీయ ఆవులు దొరికితే దేశీయ ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేసుకోవాలి. గేదె పాలు దొరికాయి కదా అని చెప్పి గేదె పాలతో అభిషేకం చేసుకోకూడదు. అలానే బిల్వ దళాలు దొరికితే మీరు ఇంట్లో కూడా పరమేశ్వరుడికి సమర్పణ చేసుకోవచ్చు. మీ ఇంట్లో బిల్వదళం లేదు అని అనుకోండి, ఎక్కడైనా బిల్వ వృక్షం కనిపించింది అని అనుకోండి, ఎవరింట్లో అయినా సరే అడిగి 4 ఆకులు కోసుకుంటామని చెప్పేసుకోండి. అది ఉసిరైనా, లేదు అంటే తులసి అయినా, బిల్వదళమైనా, పువ్వులైనా సరే. ఈ కార్తీక మాసం రాగానే పూజకి ఏం చేస్తారు అంటే ఎవ్వరు చూడట్లేదు కదా అని చటుక్కున పక్క ఇంట్లో వాళ్ళలో పూలు కోసేసుకుని వచ్చేస్తూ ఉంటారు. దయచేసి ఆ పని చేయకండి. ఎందుకంటే మీరైనా పూజకు ఉపయోగిస్తారు, వాళ్ళైనా పూజకు ఉపయోగిస్తారు. మీరు వేసుకోలేదు కానీ వాళ్ళు భగవంతుడికి సమర్పణ చేసుకోవడానికి వాళ్ళు మొక్కలు వేసుకున్నారు, చక్కగా పువ్వులు పూస్తే వాటిని పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు కదా. అలాంటిది వాళ్ళని అడగకుండా మీరు కోసేసుకున్నారు అని అనుకోండి, ఆ తర్వాత వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇలా ఎవరో కోసుకుపోయారని చెప్పి 4 తిట్లు తిడతారు. ఆ పాపం మనకెందుకు? అయినా పువ్వులని అలా దొంగతనంగా కోసి తెచ్చుకోకూడదు. ముఖ్యంగా పర్వదినాలలోనూ ఇలా కార్తీక మాసము, ధనుర్మాసము ఇలాంటి మాసాలలో అస్సలు పువ్వులని దొంగతనం చేయకూడదు. పువ్వులు దొంగతనం చేసే వాళ్ళకి ఏ పాపము వస్తుంది అనేది మనకి గరుడు పురాణంలో ఉంటుంది, ఒకసారి చూడండి. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం స్వచ్ఛంగా ఉండాలి. ఏదైనా శౌచాన్ని పాటించాలి, అది బాహ్యంగానూ పాటించాలి. మన మనస్సుని కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అంటారు. ఆత్మశుద్ధి మనం పాటించలేదని అనుకోండి, నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ఏంటి? కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు పూజలు చేయాలా, ఆ తర్వాత ధనుర్మాసం వస్తుంది అన్ని రోజులు పూజలు చేయాలా అని అడుగుతారు. మీకు చెయ్యడం ఇష్టం లేదు, మీరు చేయలేకపోయారు అని అనుకోండి, మానేయండి. అంతేగాని చేసే వాళ్ళని చూసి అది చేయకండి, ఈ డబ్బులు పోగొట్టుకోకండి, ఆ పూజలు చేయకండి, ఆ డబ్బులేమో వ్యర్థం చేసుకోకండి, ఈ నూనెలతో దీపారాధన చేయకండి, దాంతోనేమో దీపారాధన చేయకండి, దీంతోనేమో మీరు గుడికి వెళ్ళకండి అని చెప్పి వాళ్ళని చేసే వాళ్ళని చెడగొట్టకండి. ఆచారాలను మటుకు పాటించండి. ఎందుకంటే అంటూ ముట్టు మైల ఈ 3 ఉన్నప్పుడు మాత్రం దేవాలయానికి వెళ్ళకండి, పూజ చేయకండి. చేసే వాళ్ళని చెడగొట్టద్దు,
అలా చెడగొట్టిన పాపం మీ ఖాతాలో పడిపోతుంది. మీకు ఇష్టం లేకపోతే మీరు దూరంగా ఉండండి, అంతే తప్ప చేసేవాళ్ళని అదిగో వాళ్ళేమో ఇలా చీర కట్టుకుని చేశారంట, అదిగో వీళ్ళు దీపాలు పెట్టుకుని చేశారంట, అదిగో వాళ్ళ అలంకరణ పెట్టుకుని చేశారంట, మనకెందుకండి? వాళ్ళు ఎలా చేసుకున్నారో మనకెందుకు? మనకు అవసరమా? వాళ్ళకుంది, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు ఆనందంగా అలా చూసుకోవాలని అనుకున్నారు, చూసుకున్నారు, మనకేంటి? నీకు కూడా కావాలనుకుంటే చేసుకో, నీకు కూడా శక్తి ఉంటే చేసుకో. ఎందుకు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పి వేలు పెట్టి చూపించి వాళ్ళని ఆక్షేపించటం, వాళ్ళని నిందించటం? ఆ పాపం కూడా మన ఖాతాలో పడిపోతుంది, అది మాత్రం జాగ్రత్త.